Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, keni, zarda, etc., or their promotion in any manner. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగటం క్యాన్సర్ కారకం. పొగ త్రాగటం ప్రాణాంతకం. స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఏ ఆగు, ఆగబట్టుంటే. ఏ జెన్నీ, జెన్నీ, ఇప్పుడు ఎలా వెళ్తావో చూస్తా. నువ్వెందుకు రా స్ట్రెయిన్ తీసుకుంటావు? ఏదైనా కావాలంటే నన్ను అడగొచ్చుగా. ఇది వేసుకో. ఇదిగో. జెన్నీ, ఇందులో శ్రమే ఉంది. భార్యకు బాగోకపోతే భర్త, భర్తకు బాగోలేకపోతే భార్య చూసుకోవాల్సిందే కదా. అదే కదా దాంపత్యం అంటే. ఒకవేళ నా ఆరోగ్యం బాగోలేకపోతే నువ్వు చూసుకునేదానివి కదా. ఏమండి, నేను ఒకటి చెప్తాను, మీరు కోపం తెచ్చుకోరు కదా?
మీరు ఆఫీస్కి వెళ్లకుండా మేనేజర్ని నమ్మి ఉండడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదండి. ఆఫీస్ పనుల్ని అతని మీద పెట్టడం అంత మంచిది కాదండి. మన వ్యాపారం మనమే చూసుకోవాలి. అలా అయితే నిన్నెవరు చూసుకుంటారు? కరెక్ట్గా చెప్పావమ్మా. ఏంటి కరెక్ట్గా చెప్పింది? నువ్వు అసలు ఇటువైపు తొంగి కూడా చూడవు. అమ్మతో ఏదైనా అవసరం ఉంటే వచ్చి కాకపడతావు. ఒక్కరోజైనా మీ అమ్మకి హెల్ప్ చేసావా? అయ్యో, నా కూతురికి ఇప్పటినుంచే బరువు బాధ్యతలు ఎందుకండి? నేనెవరికీ భారంగా ఉండడం నాకిష్టం లేదు. వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. వెళ్ళండి. ఓకేమ్మా, బాయ్ డాడీ. వెళ్ళండి, మీరు ఆఫీస్కి బయలుదేరండి. సరేమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. నా వల్ల ఈయనకి ఎటువంటి సుఖమూ లేదు. నా కూతురు కూడా చాలా కష్టపడుతోంది. నా వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం లేదు. నేను బతకడం కంటే చావడమే మేలు. అమ్మగారు, ఎంత తప్పుడు నిర్ణయం తీసుకున్నారమ్మా. ఏమై, ఎందుకు ఇలా చేసావు చెప్పి? నా వల్ల మీరు పడే బాధలు నేను తట్టుకోలేకపోతున్నానండి. నువ్వు చనిపోతే అన్నీ సర్దుకుంటాయి అనుకున్నావా? నువ్వు పోతే మేమిద్దరం ఏమైపోవాలి? నీతో పాటే మేమిద్దరం కూడా చచ్చిపోతాం. సరే, ఇప్పటి నుంచి నీకెటువంటి ప్రాబ్లము రాకుండా నేను చూసుకుంటాను. నీకోసమే ఒక కేర్ టేకర్ని పెట్టుకుందాం, ఓకేనా? కరెక్ట్ డాడీ. అప్పుడే మీరు ఫ్రీగా మీ బిజినెస్ ని చూసుకోగలరు. సరేనండి. సరే, త్వరలోనే అరేంజ్ చేస్తాను. చాలా థ్యాంక్స్ రవి. అంత మాట అనకండి అయ్యగారు. హలో రామ్. చెప్పండి సార్. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, నా వైఫ్ని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ కావాలని. అలాగే ఏర్పాటు చేస్తాను. జీతం ఎంత ఇవ్వగలరు సార్? జీతం గురించి ఏమీ ఆలోచించకండి. నాకు నా భార్య ముఖ్యం. ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకుంటే నాకు అంతే ఈ చాలు. విషయంలో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వీలైతే రేపే పంపించు. అలాగే సార్, తప్పకుండా రేపు మార్నింగ్ పంపిస్తాను. ఓకే రామ్, థ్యాంక్ యూ.
సార్ నమస్తే సార్. ఎస్ కమిన్. హలో సార్, నా పేరు ఆశ. రాముగారి ఏజెన్సీ నుంచి వస్తున్నాను. కేర్ టేకర్ కావాలని అడిగారట కదా, ఎస్ అవునవును, అందుకే వచ్చాను. మీరేనా? రండి రండి. కమ్. కమ్. జెన్నీ, నేను నీకు చెప్పాను కదా కేర్ టేకర్ గురించి. ఆవిడ పేరు ఆశ. నమస్కారం మేడం. ఆశ, జెనిఫర్ మై వైఫ్. జెన్నీ, ఆశ దుబాయ్లో ఓ పెద్ద హాస్పిటల్లో వర్క్ చేసి వచ్చింది. నిన్ను బాగా చూసుకుంటుంది. ఆశ, జెన్నీకి వంశపారంపర్యంగా ఎన్ని వ్యాధులున్నాయో అన్నీ ఈవిడికి సంక్రమించాయి. నా దగ్గర ఎంత డబ్బున్నా ఈ రోగాల బారి నుంచి వీడిని కాపాడలేకపోయాను. ఇంకో విషయం, ఇంతవరకు తనను చూసుకోవడానికి ఏ నర్సును పెట్టుకోలేదు. ఎందుకంటే డబ్బు కోసం పనిచేసేవాళ్లు ప్రేమగా చూసుకోరన్నది నా భయం. సార్, నేను అటువంటి దాన్ని కాదు. నువ్వు అలాంటి దానివి కాదని రాము చెప్పాడు. నీ కుటుంబం మీదున్న ప్రేమతో దుబాయ్లో ఉద్యోగం వదిలేసి ఇక్కడికొచ్చావని చెప్పాను. అదే ప్రేమను తన మీద కూడా చూపించు. ఈమె అవసరాలు గమనించి నడుచుకుంటావని ఇవన్నీ చెప్తున్నా. తప్పకుండా సార్. ఓకే జెన్నీ, నేను ఆఫీస్కి వెళ్తున్నా. సరే. చూసుకో ఆశ. ఓకే సార్. మేడం, ఏం తీసుకుంటారు? మేడం అని పిలవద్దు. మేడం అని పిలిస్తే నాకు అదోలా ఉంది. సారీ, అక్క అంటాను. అలా అన్నా ఆప్యాయంగా ఉంది. నేను ఆల్రెడీ టిఫిన్ తినేశాను. ఆ మెడిసిన్స్ మాత్రం వేసుకోవాలి. అవి కొంచెం తెచ్చిస్తావా? అలాగే అక్క. ఆశ, ఆ చైర్ ఇలా దగ్గరికి వేసుకుని కూర్చో. ఆశ, మీ ఫ్యామిలీ గురించి చెప్పు. ఇష్టం లేకపోతే చెప్పొద్దు. అయ్యో, అటువంటిదేం లేదక్కా. నేనే ఇంటికి పెద్దదాన్ని. నాకు 3 చెల్లెళ్ళున్నారు. నాన్న కూలి పనికి వెళ్తారు. ఆయన సంపాదించేది ఆయన తాగుడికే సరిపోదు. మా అమ్మే కష్టపడి చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేనే నా 3 చెల్లెళ్ళని చూసుకోవాలి. మాకు ఓకే అమ్మాయి కాలేజీలో చదువుతోంది. ఏ కొరత లేకుండా సాఫీగా సాగుతున్న మా జీవితాల్లో నా ఆరోగ్యం దెబ్బతిన్నందువల్ల అందరి మనశ్శాంతి పోయింది. మాకు పెళ్ళిడుకొచ్చిన ఒక అమ్మాయి ఉండి కూడా మేము చిలక గోరింకల్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అది ఇప్పుడు కలలా మిగిలిపోయింది. ఆ దిగులుతోనే ఇప్పుడు ఆయన బాగా తాగడం మొదలుపెట్టారు. ఆశ, నిన్ను తోబుట్టుగా భావించి నీకో విషయం చెప్పనా? ఆయన నా పక్కన పడుకుని చాలా నెలలు గడిచాయి. ఆయన్ని చూస్తే జాలేస్తోంది. బాధపడకండి. మీరు కరెక్ట్ టైంకి మందులు వేసుకుంటూ ఉండండి. కొన్ని ఎక్సర్సైజులు నేర్పిస్తాను, ఫాలో అవ్వండి. ఆ టీ ఆశాకిచ్చే. తీసుకోండమ్మా. అమ్మగారు మందులేసుకున్నారు కదా, కాసేపు రెస్ట్ తీసుకోండమ్మా. ఆవిడికి ఇల్లు చూపించి బస ఏర్పాటు చేస్తానమ్మా. రవి, చాలా కాలం తర్వాత నాతో మాట్లాడడానికి ఒక తోడు దొరికిందంటే నువ్వు రెస్ట్ తీసుకోమంటున్నావా? వచ్చిన వెంటనే అన్ని మీరే చెప్పేస్తే ఇక నేనేం చెప్తానమ్మా. నాతో రండి, నేను ఇల్లంతా తిప్పి చూపిస్తాను. వెళ్ళే ఆశా. ఇదేనమ్మా అమ్మాయి గారి రూము.
రండి. ఇదే అయ్యగారు రూమ్. ఓ ఇటువైపు ఎవరూ రారు. ఇదే మీరుండే రూమ్ అమ్మా. నిన్నే రెడీ చేశాను. మ్, రండి అమ్మా, వెళ్దాం. మేడం, అయ్యగారికి డబ్బు కొరత లేదమ్మా. వీళ్ళ బంధువులందరూ ఆస్తిని ఎలా అపహరించాలని చూస్తున్నారమ్మా. అందుకే ఎవరిని దగ్గరికి రానివ్వరు. అయ్యగారికి అమ్మగారికి నేనంటే ప్రాణం. ఈ ఇంట్లో ఎవ్వరూ నన్ను పనివాడిగా చూడరు, సొంత కొడుకులా చూస్తారు. పొన్నూరులో వీళ్ళ ఎస్టేట్ పక్కనే మా ఇల్లు. చిన్న వయసులోనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మేడం, మా ఊరెళ్ళి మా వాళ్ళందరినీ ఎప్పటి నుంచో కలుసుకోవాలనే నా ఆశ. కానీ అమ్మగారిని ఒంటరిగా వదిలి వెళ్ళడానికి మనసు రావడం లేదమ్మా. ఇప్పుడు అమ్మగారిని చూసుకోవడానికి మీరు వచ్చారు కదా, ఒక 4 రోజులు ఊరికి వెళ్ళొద్దాం అనుకుంటున్నానమ్మా. అలాగే హ్యాపీగా వెళ్ళండి, అంతా నేను చూసుకుంటాను. చాలా సంతోషం అమ్మా. రిజర్వేషన్ దొరికితే రేపే బయలుదేరుతాను. She don't care what they say right or wrong. She just wants to rock and roll, rock and roll. Oh yeah. Wind up your waist. No, 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 no. She don't care what they say right or wrong. బంగాళాఖాతం బంగాళాఖాతం బాగుందే బాగుందే నీలాగా అందాల కోసం ఆ నీలాకాశం అర్థంగా చూస్తుందే నాలాగా జాంబాణవులే కళ్ళు చాలవులే మేఘమాలవులే నేలవాలవులే వయ్యారం బంగాళ తీరం అందించు అందంగాల ఆహారం చెరక తీరం చెయ్యొద్దు మారం సొంత ఇస్తే చాలు ఆధారం ఇందా ఇందా ఇదిగో ఇచ్చై ఇంకొంచెంగా రామా భామా బంగాళాఖాతం బంగాళాఖాతం బాగుందే బాగుందే నీలాగా అందాల కోసం ఆ నీలాకాశం అర్థంగా చూస్తుందే నాలాగా విరహాల కోసం సరసాల దేశం వెళ్ళాలి ఇద్దరమీ వేళ ఉప్పొంగే మోహం ఉడికెత్తే దేహం ఇది చాలు ఇంకా ఇంకా కావాలా నిన్ను నన్ను కలిపేసేయి నీలో నన్ను కలపోసేయి భామా ఒకటయ్యామా జాంజాడవులే కళ్ళు చాలవులే
చూసావా ఆశ, ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ ఇక్కడ చూడు, నాకు బాగోనందువల్ల ఆయన తాగుడుకు బానిసైపోయారు. ఏక్క మీరు వద్దని చెప్పొచ్చు కదా. నేనెన్నో విధాలుగా చెప్పాను, ఆయన వింటే కదా. నాకు మనశ్శాంతి కావాలన్నారు, ఆయన చెప్పింది నిజమే కదా. ఏంటక్క ఆయన వెనకేసుకొస్తున్నారు? భర్తని మన చెప్పు చేతుల్లోనేగా ఉంచుకోవాలి. నేను బాగున్నంత వరకు నా మాట జవదాట్లేదు. మీరేం బాధపడకండి, త్వరలోనే అన్ని సర్దుకుంటాయి. ఇంకేమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. మీరు రూమ్కి వెళ్ళండి, అన్నీ నేను చూసుకుంటాను. సారీ ఆశ, ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. I'm sorry. 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 ఏంట్రా ఇది ఎదవాలోచన?
ఏం జెన్నీ, ఒంట్లో ఎలా ఉంది? బాగుందండి. ఆశ వచ్చినట్టు నుంచి ఇంప్రూవ్మెంట్ బాగా ఉందే. గుడ్, చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. ఆ? ఏంటి ఆశ, మెడిసిన్స్ అవి కరెక్ట్గా ఇస్తున్నావా? ఇస్తున్నాను సార్. ఇంజెక్షన్ ఇస్తున్నావా? లేదు సార్, అది కాస్త హెవీ డోస్. అందుకే 2 days కు వన్స్ ఇంజెక్షన్ చేస్తున్నాను. అది బాగా నిద్ర పట్టడానికి సార్. స్కూల్లో మాస్టర్ వేసే ప్రశ్నలకి పిల్లలు ఎలా అయితే సమాధానం చెప్తారో అలా చెప్తున్నావు. నా దగ్గర ఫ్రీగా ఉండాశ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? హాయ్ డాడ్. హాయ్. ఏంటి చాలా సంతోషంగా ఉన్నారు? ఒంట్లో ఎలా ఉందమ్మా? నీ అమ్మకేంటి, చాలా త్వరగా కోలుకుంటోంది. ఓకే, యూ టెల్ మీ వాట్స్ గోయింగ్ ఆన్. డాడీ, మా కాలేజ్లో కల్చరల్ ప్రోగ్రామ్, దానికంతా నేనే ఖర్చు పెడతానని ప్రామిస్ చేశాను. ఓకే అమ్మా, ఓ 10,000 సరిపోతాయా? వెళ్ళి బీరువాలో ఉన్నాయి, తీసుకో. థ్యాంక్స్ డాడీ. థ్యాంక్స్ అమ్మా. బాయ్. జాగ్రత్త అమ్మా. ఓకే డాడీ, బాయ్. ఓకే ఆశ, టేక్ కేర్. జెన్నీ, నాకు కొంచెం బయట పనుంది, మరి నేను వెళ్ళరానా? బాయ్. బాయ్. ఇలా అంటున్నానని అపార్థం చేసుకోకండి. వయసులో ఉన్న అమ్మాయి డబ్బు అడగగానే ఎందుకు ఏంటి అని అడగకుండా ఇలా డబ్బు ఇవ్వడం నాకు మంచిదనిపించట్లేదు. నువ్వు చెప్పింది కరెక్టే ఆశ, కానీ మా అమ్మాయి మీద మాకు నమ్మకం ఉంది. తను మా మాటకి ఎదురు చెప్పదు. సారీ అక్క. ఇట్స్ ఓకే. మీరు రెస్ట్ తీసుకోండి, నేను మార్కెట్ వరకు వెళ్ళొస్తాను. అలాగే, త్వరగా వచ్చేయి. అలాగే. అమ్మ దొంగ కాలేజ్కి వెళ్తానని చెప్పి ఎవరితోనే తిరుగుతోంది. ఇంటికి రావే, నీ పని చెప్తాను. నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? అవునవును, నేను తర్వాత ఫోన్ చేస్తాను. రాణి. ఆంటీ. కూర్చో. ఓకే. ఎవరతను? నేను చూశాను, బైక్లో ఎవరితోనో గట్టిగా కౌకలించుకుని పబ్లిక్ ప్లేస్లో. మీ అమ్మ నాన్న నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో తెలుసా? ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితిలో నీకిదంతా అవసరమా? లేదాంటీ, మేము సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నాం. లవ్ చేస్తున్నావా? ఈ విషయం మీ నాన్నగారికి తెలిసిందంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆయన పరువు మర్యాద మంట కలిసిపోతాయి తెలుసా? అతను మా క్లాస్మేట్ ఆంటీ. ఇలా చూడు రాణి, నీలాంటి డబ్బున్న అమ్మాయిల్ని ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి మోసం చేస్తారు. రోజు టీవీలో వచ్చే వార్తలు చూస్తున్నావా? ఇతను అలాంటి వాడు కాదు. రాణి, ఈ వయసులో నీకేం చెప్పినా అర్థం కాదు. ఈ ప్రపంచం గురించి నీకు తెలీదు. లవ్ ఇస్ బ్లైండ్. ఏది ఆలోచించాలనిపించదో. నువ్వు చదువుకుంటున్న దానివి. ప్రేమ తోమ అని తిరగకుండా శ్రద్ధగా కాలేజ్కి వెళ్ళి చదువుకో. నాకు తోచింది చెప్పాను. ఇదెవరిది నాకు సలహాలు చెప్తుంది అనుకుంటే నీ ఇష్టం. అలాంటిదేం లేదు. దయచేసి నాన్నకి అమ్మకి ఈ విషయాలు చెప్పకండి ప్లీజ్. అది నువ్వు ఇకపై నడుచుకునేదాన్ని బట్టి.
చెప్పు రాజా. సూపర్ మ్యాటర్ దొరికింది. ఎక్కడ? ఎప్పుడు మనం కలిసే చోటే. ఓకే ఓకే, వస్తున్నా. తొందరగా వచ్చేయండి. అలాగే. నా ఫ్రెండ్ మోహన్ పెద్ద బిజినెస్ మ్యాన్. బోలెడంత ఆస్తుంది. అలాగా? డబ్బుకి లోటే లేదు. ఎక్కడ ఎంత ఉందో తనకే తెలీదు. కానీ ఇంట్లో వాడికి సంతోషం అనేదే లేదు. అలాగా? మనశ్శాంతి లేక తప్పిస్తున్నాడు అనుకో. నువ్వు గనక వాడిని తృప్తిపరిచావంటే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. అలాగే. హాయ్, నువ్వు ఒక నిమిషం వెయిట్ చెయ్యి, నేను మాట్లాడొస్తాను. ఓకే. ఏంట్రా పార్టీ ఎలా ఉంది? అలరా మాట్లాడుకున్నా. సరే, ఎందుకు పిలిచావో చెప్పరా. చూసావు కదా, సూపర్ పార్టీ. పాండిచ్చేరికి వెళ్తున్నాం. జాలీగా ఉండొచ్చు. ఎలా చెప్తే అలా చేస్తుందనుకో. అయ్యో, దీనికోసం పిలిచావా? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, నా భార్యకు నేను ద్రోహం చేయలేను అని. మళ్ళీ మళ్ళీ ఎందుకురా ఇలా చేస్తున్నావు? నువ్వు మట్టికి ఎంతకాలం అలాగే ఉంటావురా? మనిషి అన్నాక కాస్త రిలాక్సేషన్ ఉండాలి. నీ భార్యతో సంతోషంగా ఉండి ఎన్ని రోజులవుతుంది ఆలోచించు. ఒక్కటి గుర్తుంచుకో, ఏదైనా ఉపయోగించకుండా వదిలేస్తే పనికి రాకుండా పోతుందంటారు. వ్యాపారం అవసరమేరా, కానీ శారీరక సుఖం అంతకన్నా అవసరం. అవన్నీ నాకు తెలుసులేవాయ్, నువ్వే ఎంజాయ్ చేసుకో. ఇక బయలుదేరు. చూడరా, ఇలా నా నోరు మోయించి నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. బాయ్. మట్టికి ఎంతకాలం అలాగే ఉంటారా? మనిషి అన్నాక కాస్త రిలాక్సేషన్ ఉండాలి. నీ భార్యతో సంతోషంగా ఉండి ఎన్ని రోజులవుతుంది ఆలోచించు. ఒక్కటి గుర్తుంచుకో, ఏదైనా ఉపయోగించకుండా వదిలేస్తే పనికి రాకుండా పోతుందంటారు. వ్యాపారం అవసరమేరా, కానీ శారీరక సుఖం అంతకన్నా అవసరం. చూడరా, ఇలా నా నోరు మూయించి నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. 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 ఏంటలా చూస్తున్నావు? I love you. ఇలా డైలీ తాగుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలి? జర్నీ భోంచేసిందా? చేశారు.
రాణి తిని పడుకుంది. నువ్వు తిన్నావా? లేదు, మీరు చేసిన తర్వాత. నాకు టేబుల్ మీద తీసిపెట్టి నువ్వు తిని పడుకో. వెళ్ళు. జాగ్రత్త. మెల్లగా. సార్, 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 వదలండి సార్. సార్, 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 ప్లీజ్ సార్. సార్, సార్, వదలండి సార్. సార్, ప్లీజ్ సార్. సార్, ప్లీజ్ సార్. సార్, వదలండి సార్. సార్, 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 ప్లీజ్ సార్. సార్, వద్దు సార్, వదలండి సార్. ఆశా ప్లీజ్, ప్లీజ్ ఆశా. సార్, ప్లీజ్ సార్, వద్దు సార్, Please, వదలండి ఆశా. సార్. సార్, నా మాట వినండి సార్. ఆశా ప్లీజ్. ప్లీజ్. సార్, వదలండి సార్.
రాత్రి మత్తులో ఏం జరిగిందో తెలీదు. తప్పు జరిగిపోయింది. సారీ ఆశ, నన్ను క్షమించు. క్షమించేస్తే అన్ని పరిష్కారం అవుతాయా? ఎలా క్షమించాలి? నా జీవితం నాశనమైంది కదా. నేను కావాలని చేయలేదు ఆశ, నాకే తెలియకుండా అలా జరిగిపోయింది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏమీ అర్థం కావట్లేదు. దేవుడా, తప్పు చేశాను. సరే, నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. చెప్పు. నా శీలం కావాలి. పోయిన శీలం మీరు తెచ్చివ్వగలరా? జరిగిన దానికి డబ్బులు ఇస్తే మీరు చేసిన తప్పులన్నీ ఒప్పులవుతాయా? మీకు పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉంది. మీ అమ్మాయిని ఎవరైనా ఎలా చేస్తే మీరు ఊరుకుంటారా? నా జీవితాన్ని ఇలా నాశనం చేశారు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నా కుటుంబాన్ని ఆదుకోవడానికి నేను పనికొస్తే ఇలా చేస్తారా? నేను మంచి కుటుంబం నుంచి వచ్చాను. ఇన్నాళ్ళు పద్ధతిగానే ఉన్నాను. కానీ ఈరోజు నీ ముందులా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను వెళ్ళిపోతాను. ఇక నేను ఇంట్లో ఉండలేను. ఇక్కడే కాదు, ఈ ప్రపంచంలోనే ఉండలేను. నేను వెళ్తున్నాను. ఆశ, ఆవేశపడకు. నేను చెప్పేది విను. నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను ఆశ. ఇలా నువ్వు అర్థాంతరంగా వెళ్ళిపోతే నా భార్య ఆరోగ్యం పాడైపోతుంది. కొంచెం ఆలోచించు. ఇప్పుడిప్పుడే తను కొంచెం కోలుకుంటుంది. ప్లీజ్ కొంచెం టైం ఇవ్వు. ఏం చేయాలో నేను ఆలోచించుకుంటాను. అప్పటిదాకా ఇక్కడ జరిగిందంతా దయచేసి ఎవరికి చెప్పొద్దు. నా గౌరవ మర్యాదలన్నీ ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. దయచేసి వాటిని చెడగొట్టొద్దు. యా, చెప్పు బాలాజీ. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అలాగా, సరే, మనిద్దరం రేపు ఖచ్చితంగా కలిసి వెళ్దాం. ఓకే, తర్వాత చెప్పు. చెప్పరా? ఎవరితో మాట్లాడుతున్నావు? నీళ్ళెవరితోనా? నిజంగానే అతను నిన్ను లవ్ చూస్తున్నాడా? మరైతే పబ్లిక్ గా అక్కడ ఇక్కడ ఎందుకు తిరగడు? బయట తిరగకుండా ఇంటికే రమ్మని చెప్పు. క్లాస్మేట్ ఒకటిగా ఉన్నట్టు ఉంటుంది, జాయింట్ స్టడీ చేసినట్టు ఉంటుంది. నా ఐడియా ఎలా ఉంది? బాలే, సూపర్ ఆంటీ. రేపే రమ్మని చెప్తాను. కానీ అమ్మ నాన్నకి తెలిస్తే? వాళ్ళకి తెలియకుండా చూసుకుంటాను. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, సరేనా? ఆశా, వస్తున్నానక్క. ఎస్. చెప్పరా? ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్న పరువు ప్రతిష్ట ఒక్క నైట్లో కొట్టుకుపోయాయి. ఒకటి, ఆశను సమాధానపరచాలి, లేదా తననిక్కడి నుంచి పంపించేయాలి. ఎదురు తిరిగితే ఈ లోకం నుంచి పంపించేయాలి. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు ఆశా? రాణి కాఫీ అడిగింది, అలా మాట్లాడుతూ ఉండిపోయాం. ఓ, అలాగా. ఇలా ఇవ్వు, నేనిస్తా.
ఏంటండి ఈ రోజు త్వరగా బయలుదేరినట్టున్నారు? ఒక అర్జెంట్ మీటింగ్. అదే కాకుండా నీతో మాట్లాడి చాలా రోజులైంది, అందుకే ఇలా వచ్చా. జెన్నీ, నిన్నొక విషయం అడగొచ్చా? అడగండి. నన్ను అడగడానికి ఎందుకు సంకోచం? ఆశాను పంపించేసి వేరే నర్సును పెట్టుకుందామా? ఎందుకంటే అలా అంటున్నారు? తనొచ్చిన తర్వాతే నా ఆరోగ్యం కుదుటపడింది. మన ఇంట్లో మనిషిలాగా కలిసిపోయింది. మీరు కూడా మీ పనులు ఫ్రీగా చేసుకోగలుగుతున్నారు. ఏ ఆశ ఏదైనా తప్పు చేసిందా? అదేం లేదు జెన్నీ, ఊరికే అడిగా. ఎందుకండి? వాళ్ళ కుటుంబం కష్టాల్లో ఉందట. ఉండనివ్వండి. ఓకే, నీకు ఓకే అయితే నాకు ఓకే. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. టేక్ కేర్. నా జీవితాన్ని నాశనం చేసింది చాలక ఇప్పుడు నన్ను పనులంచి తీసేయాలని చూస్తున్నారా? లేదు, నేను ఆవేశంలో చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనే ప్రయత్నం చేస్తున్నా. సాయంత్రం వరకు ఎదురుచూడు, నా నిర్ణయం చెప్తాను. అవును, రాణి కాలేజీకి వెళ్ళిందా? లేదు, ఇంకా బయలుదేరలేదు. సరే, ఈవినింగ్ కలుద్దాం. రాణి, నీ లవర్ని ఇంటికి రమ్మని చెప్పు. మీ డాడీ బోర్డ్ మీటింగ్ వెళ్తున్నారు, రావడానికి లేట్ అవుతుంది. ఈ రోజేనా? ఏ ముహూర్తం చూసి రమ్మంటావా? థ్యాంక్ యూ ఆంటీ. కానీ ఏ సమస్య రాకుండా నువ్వే చూసుకోవాలి. సరే. ఏ బాలాజీ, చెప్పు. ఒక గుడ్ న్యూస్. ఏంటి? నువ్వు వెంటనే బైక్ మీద బయలుదేరి మా ఇంటికి వచ్చేసాయి. సరే, వస్తున్నా. త్వరగా రా. లోపలికి రండి. నేనే బాలాజీ. రాణి పైన ఉంది, ఇలా వెళ్తే స్టెప్స్ వస్తాయి. లెఫ్ట్ లో రూమ్ ఉంది. అలాగేనండి. దొరికారా మీరు? ఏయ్, థ్రిల్లింగ్గా ఉంది కదూ? నీకెలా ఉంది? నాకు కూడా. ఎవరైనా చూస్తారేమోనని భయం వేసింది. అనుకున్నట్టుగానే మనిద్దరిని ఆశ ఆంటీ కాపాడారు. ఆవిడ్ని కలిసి థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది. ఏంటి, కలవాలని ఆశగా ఉందా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? థ్యాంక్స్ చెప్పాలన్నాను అంతే. నువ్విక్కడికి ఎందుకొచ్చావు? కలిసి చదువుకోవాలనే కదా. బుక్స్ ఏవి తీసుకురాకుండా చేతులుపుకుంటూ వచ్చావు? నువ్వుండగా బుక్స్ ఎందుకు? నిన్ను చదివితే సరిపోతుంది కదా. ఏమన్నావు? అమ్మా తల్లి, ఆ నోట్బుక్ ఇటివ్వు. తీసుకో. సబ్జెక్ట్ ఏమైనా నా మొహం మీద రాసుందా? బుక్ చూసి చదువు. ఏంటి చదివేది? నీ రైటింగ్ నాకేం అర్థం కావట్లేదు. నువ్వు మార్క్ పెట్టివ్వు, నేను ఇంటికి చదువుకుంటాను. అయ్యో, నీతో వేగలేక చేస్తున్నాను. బుక్ ఇలా ఇవ్వు.
ఇవన్నీ పెళ్లి తర్వాతే. ముందు జాగ్రత్తగా చదువు, ఓకే? ఆశా, ఏమైంది? 2-3 రోజులుగా అదోలా ఉన్నావు. అటువంటిదేం లేదు. లేదు, ఏదో పోగొట్టుకున్న దానిలా ఉన్నావు. నువ్వు ఎప్పట్లాగా కనిపించడం లేదు. లేదక్కా, నేను ఎప్పట్లాగే ఉన్నాను. లేదాశా, నువ్వు మాత్రం ఎక్కడున్నావు, నీ మనసు మాత్రం ఎక్కడో ఉంది. నాకంతా తెలిసిపోయిందాశా. కొంప తీసి చూసేసిందా? నీకు మీ ఇంటి మీద మనసు మళ్ళుంటుంది, అంతే కదా? అమ్మయ్యా, ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండి ఇప్పుడు ఇలా ఒంటరిగా ఉండడం కష్టమే. కావాలంటే నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళి చూసిరా. అలాగే అక్క. అమ్మయ్యా, ఇప్పుడే ముందు చూసిన ఆశాను చూసినట్టుంది. సరే, నువ్వు కూడా కూర్చుని తిను. సరే. హాయ్ జెన్నీ. నువ్వు కూర్చుని తినాశా. పర్వాలేదక్క, నేను తర్వాత తింటాను. ఏంటి జెన్నీ, ఆశ అలా వెళ్ళిపోతుంది? ఏమన్నా అన్నావా? అలాంటిదేం లేదండి, తనకి వాళ్ళ ఇంటి మీద మనసు మళ్ళింది. అది సరే, పొద్దున్న ఆశాన్ని పంపించేస్తానని ఎందుకన్నారు? ఊరికే అని చెప్పాను కదా. సరే, నువ్వు తిను, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఆ? ఏంటిది, ఆశ ఇంకా రాలేదే? ఆశ, ఆశ, ఎక్కడికి వెళ్ళింది? ఆశ, 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 ఎక్కడ లేదు ఆశ?
ఇక్కడున్నావా? ఆశా, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు ఆశా? పోన్లే, నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నేను నీ పట్ల చేసిన పాపానికి సరైన ప్రాయశ్చిత్తం చేసుకుందామని. ఇంకా ఎన్ని రోజులు జెన్ని బతికుంటుందో తెలీదు. ఆ తర్వాత నా జీవితానికి కూడా తోడు కావాలి కదా. అలా చూడకాశ, ఏదైనా నువ్వు ఓకే అంటేనే. ఓకే అంటే? కోప్పడకుండా నేను చెప్పింది విని బాగా ఆలోచించి నీ అభిప్రాయాన్ని చెప్పు. నిన్ను నాదాన్ని చేసుకోవాలని డిసైడ్ అయ్యా. నిన్ను నేను ఎప్పుడైతే చూశానో అప్పుడే డిస్టర్బ్ అయిపోయా. ఎక్కువగా తాగినట్టున్నారు. ఏదైనా రేపు మాట్లాడుకుందాం, వెళ్ళి పడుకోండి. నేను నార్మల్గానే ఉన్నా, నిజాలే మాట్లాడుతున్నా. నీ దగ్గరే కొంచెం అన్కంట్రోల్డ్గా బిహేవ్ చేశా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఆజా. నా మీద నీకు కోపంగా ఉందని నాకు తెలుసు. నేను డ్రింక్ తీసుకుంటున్నప్పుడు నువ్వే సైడ్ డిష్ చేసుకొస్తావు కదా. ఈరోజు కనిపించకపోయేసరికి నేనే వెతుక్కుంటూ వచ్చా నీకోసం. ఆశా, ఒకటి మాత్రం నిజం, మనస్ఫూర్తిగా చెప్తున్నా, నువ్వే నా భార్యవి. నీ మీద ఒట్టు. ఆశలు రేపెను అధరం, మా మాటల కందని మధురం. సుకుమారాలు సుఖమం, సుతి మెత్తగ మత్తుగ సుగమం. నవనవల స్త్రీ నగరం, ఆ నడుమున తళతళ తగరం. పల్లము మధ్యన పగడం, ఇది కావిలి కాడల జగడం. ఇది కలయో ఏ కవి కథయో, జలతారులలో జతహోరులలో. ఆశలు రేపెను అధరం, మా మాటల కందని మధురం. సుకుమారాలు సుఖమం, సుతి మెత్తగ మత్తుగ సుగమం. కలగడం మసక తొలగడం, మనసు నలగడం ఒక ఎత్తు. రేయి మలగడం, హాయి అలగడం, వగలు వలగడం ఒక మత్తు. మనకు మధ్యలో ఎవరు నేర్పని విద్యలో, ఇద్దరు దూరని ఇరుకులు, నన్ను మెరుపు అవ్వని మెరకలో. పెరపెరలాడెను నీ పెదవి, మాటల కందని మధురం. సుకుమారాలు సుఖమం, సుతి మెత్తగ మత్తుగ సుగమం. సుతి మెత్తగ మత్తుగ సుగమం. Check it out, yo, yo. Feel the rhythm and the bass, man. Feel the rhythm and the bass, man.
నీతో కూడాలి. ముందుకు తోసే తొందర ఆ ముద్దులు ఇవ్వగా అందిరా. సొంపులతో నన్ను చంపుతూ నీ అక్కున అమృతమొంపుతూ అదును చూసెను నీ అందం. నవనవల స్త్రీ నగరం ఆ నడుమున తళతళ తగరం. పల్లము మధ్యన పగడం ఇది కావిలి జాడల జగడం. సుకుమారాలు సుఖమం సుతి మెత్తగా మత్తుగా సుగమం. నవనవల స్త్రీ నగరం ఆ నడుమున తళతళ తగరం. ఇది కలయో ఏ కవి కథయో జలతారులలో జతహోరులలో ఆశలు రేపెను అధరం మా మాటల కందని మధురం. సుకుమారాలు సుఖమం సుతి మెత్తగా మత్తుగా సుగమం. ఎవరది? రాణి రాణి ఏమైంది డాడీ? ఏమైంది? మీకేం కాలేదు కదా? అన్ని వస్తువులు కరెక్ట్ గా ఉన్నాయా? కరెక్ట్ గానే ఉన్నాయి డాడీ. ఏమైంది? దొంగ రాణి. దొంగ? అవునా సార్? నేను బాల్కనీలో నిలబడి ఉంటే ఎవడో దొంగ లోపలికొచ్చి నా కళ్ళ ముందే కాంపౌండ్ దూకి పారిపోయాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. ప్లీజ్. ఓకే ఓకే. దొంగ ఎంత సెక్యూరిటీ ఉండగా ఇలా వస్తాడు? మీరేదో పొరపడి ఉంటారు. అవునవును, అంతే అయి ఉంటుంది. అదేంటన్నది నేను కనిపెడతాను. మీరెళ్ళి జాగ్రత్తగా ఉండండి. వెళ్ళండి. ఏంటండి గొడవ? ఏం లేదు జెన్నీ, నువ్వు ప్రశాంతంగా నిద్రపో. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళి పడుకోండి. కాలేజీ వెళ్ళేటప్పుడు నాతో చెప్పమని అన్నానా? వాడితో నేను ఎంతగానో చెప్పాను. చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. మీ నాన్నగారికి దొరికితే ఏమై ఉండేది? ఇక మీదటైనా నా మాట వింటే నీకు మంచిది, లేదంటే నీ ఇష్టం. సారీ ఆంటీ, ఇకపై మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. సరే వెళ్ళి పడుకో. నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళలేదు. మా వాళ్ళని చూడాలనిపిస్తోంది. దానికేంటి? కావాలంటే ఒకసారి వెళ్ళి చూసిరా. నేను వెళ్తే అక్కనెవరు చూసుకుంటారు? అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి నిదానంగా రా. ఇది దారి ఖర్చులు కొంచుకో. ట్రావెల్స్ లో కారు చెప్తాను, కారులోనే వెళ్ళి కారులోనే తిరిగి వచ్చేసి. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళండి. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఏమీ అర్థం కావటం లేదు. అయినా ఇంత డబ్బు డాడీ ఎందుకు ఇవ్వాలి? ఇది నీకోసం. ఇది నీకు. బట్టలు సూపర్ గా ఉన్నాయక్క. ఎక్కడ తీసుకున్నావు? ఏంటక్క, ఏదైనా విశేషమా? ఎన్ని గిఫ్ట్లు తెచ్చా? ఏంటి విశేషమైతేనే ఇవ్వాలా? నా కోసం మీ ముగ్గురు ఎంత శ్రమ పడుంటారో. అప్పుడు నేనున్న కష్టంలో ఏమి ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నాకు ఆ సమస్య లేదు. అది సరే గాని పెళ్ళెప్పుడు చెప్పక్క? మీకు తెలియకుండా జరుగుతుందా? చెప్తానే. ఎవరెవరికి ఏం కావాలో
చెప్పక్క, నేను చిటికలో రెడీ చేస్తాను. ఈ రోజు నేను చేస్తాను. జెన్నీ, ఏమండి, ఆశ రేపు వచ్చేస్తుంది కదా, తను లేకపోతే నాకు చాలా బోర్గా ఉందండి. ఖచ్చితంగా వస్తుందిరా, నువ్వేం దిగులు పడకు. రాణి నిన్ను బాగా చూసుకుంటుంది కదా. ఉమ్, సమయానికి మాత్రలు వేసుకుంటున్నావా? వేసుకుంటున్నానండి. ఏమైంది? ఏం నువ్వు కనీసం దగ్గర కూడా రానివ్వట్లేదు? ఉండు ఉండు, ఒక చిన్న సెటప్ పెడతాను, అప్పుడు తెలుస్తుంది నీకు. అవునవును, మీరెటువంటి వారో మీ గురించి నాకు తెలీదా? ఏంటి, ఎవరినైనా పెట్టుకుంటే ఏంటంట తప్పు? జెన్నీ ముందు మాట అనడం కూడా మంచిదే అయ్యింది. ముందు ముందు దారి క్లియర్ అవుతుంది. ఆశ, మీ అమ్మ నాన్నగారు, మీ చెల్లెళ్ళంతా ఎలా ఉన్నారు? అమ్మా నాన్న. అమ్మా నాన్నలు చూడడానికేగా మీ ఊరు వెళ్ళొచ్చావు? అమ్మా నాన్న, ఓ అమ్మా నాన్న గురించి అడుగుతున్నారా? అందరూ బాగున్నారు. మీ గురించి అడిగారు, మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు. మీకు నయమైతే నాన్నగారు తిరుపతిలో తలనీలాలు ఇస్తానన్నారు. అలాంటి మొక్కెందుకు ఆశ, వాళ్ళని ఒకసారి మన ఇంటికి రమ్మని చెప్పు, నేను కూడా చూసినట్టుంటుంది. ఓకేనా? బీపీ నార్మల్గానే ఉంది. నేను మాత్రం నార్మల్గా లేను ఆశ. నిన్న కూడా ఆయన నా దగ్గరికి ఎంతో ఆశగా వచ్చారు, కానీ నేను ఆయన్ని సంతోషపెట్టలేకపోయాను. ఆయన చాలా బాధతో, నిరాశతో వెళ్ళిపోయారు. మీరేం దిగులు పడకండి, ఇంకొన్ని రోజుల్లో మీరు మామూలు మనిషి అయిపోతారు. అప్పుడు చూడండి, మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఎప్పుడు నా ఆరోగ్యం బాగుపడి నువ్వు చెప్పినట్టు జరుగుతుంది, అంతా నా తలరాత. ఖచ్చితంగా నేను అన్నట్టు జరుగుతుందో లేదో చూడండి. సరేగా, మీరు రూమ్కి వెళ్ళండి, ఇది పెట్టేసి నేను వస్తాను.
వెళ్ళిపోతున్నాను. అబ్బా ఏంటండి ఇప్పుడేనా? ఊరుకుంటారా? నాకు అదోలా ఉంది. అయ్యో చెప్తే వినరా? ఏమండి చెప్తున్నానా? వదలండి. అయ్యో నా మాట వింటారా? అయ్యో అయ్యో ప్లీజ్ అండి వదలండి. అయ్యో రాజని రా. నీ బీపీ నార్మల్గా ఉందని ఇప్పుడే ఆశ చెప్పింది. నాకు కూడా బీపీ ఏమైనా ఉందేమో చెక్ చేయమని చెప్పాను. వయసు అయిపోయింది కదా. మీకా వయసు అయింది. సర్లేండి ఆశ, ఆయనకి బీపీ చెకప్ చేసి నాకు జ్యూస్ చేసి తీసుకురా. అలాగే అక్క. ఎందుకే వేళ పాడ లేకుండా రావద్దన్నాను. రాత్రి అయితే ఇంజక్షన్తో పడుకోబెట్టేచ్చు. చూడండి అనుమానంతోనే వెళ్తున్నారు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నా జెన్నీకి నేను తప్పు చేయనని నమ్మకం ఉంది. నీకే నా మీద జాలి ఏమాత్రం లేదు. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి. ఒక్కసారి బంగారం ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినరా. వెళ్ళండి ప్లీజ్ ఆశ ప్లీజ్ వెళ్ళండి. వెళ్ళండి ప్లీజ్ వెళ్ళండి. ఒక్కసారి బంగారం. ఆంటీ ఏం చేస్తున్నారు? అమ్మ చూసి అడిగారు. ఏంటి ఆకలిస్తుందా? లేదంటే కిచెన్ పక్కకే రావు కదా. ఆంటీ ఈరోజు టిఫిన్ ఏంటి? ఏదో అడగాలని వచ్చావు. డైరెక్ట్ గా అడగడం మానేసి ఏం టిఫిన్ ఏం చూసాను అడుగుతున్నావు? చల్లకొచ్చి మొంతు దాయకు. ఈ రోజు బాలాజీ బర్త్డే. లంచ్కి రమ్మని పిలవనా? లంచ్కా? ఆహా లంచ్కొద్దు. రాత్రికి రమ్మని ఏకంగా విందే ఇచ్చేయి. విందా? ఆశ జ్యూస్ తీసుకురమ్మన్నాను కదా. ఇదిగో వస్తున్నానక్క. సరే సరే అమ్మ పిలుస్తున్నారు. జ్యూస్ తీసుకువెళ్ళాలి. సూపర్ రాఫిగరు చేజారుకుల అవకాశం. Come on, come on, come on, come on. దమ్ మారి దమ్ దమ్ మారు దమ్. సూపర్ రాఫిగరు చేజారుకు అవకాశం. నీ హద్దే ఆకాశం. మారు దమ్. సూపర్ రాఫిగరు చేజారుకు అవకాశం. నీ హద్దే ఆకాశం. Yo, yo. Watch the flip side on the worldwide. Yo, yo. అడగద్దు వివరాలు నన్ను, అలరించి పోతాడు నిన్ను. నన్ను చూసి కొట్టాలి కన్ను, అది చూస్తే తడతాను వెన్ను.
అవకాశం నీ హద్దే ఆకాశం నీ కళ్ళు తెరిచాను నిన్న కుర్రాళ్ళ కొరొక్కు విన్నా అయ్యబాబు నా హాటు విన్నా కౌగిళ్ళకొచ్చాను కన్నా ఈ కళ్ళతో కలలు కన్నా ముడుచుకొని కూర్చుంటే సున్నా కాముడికి కాపదగా ఉన్నా భారతీదేవి హక్కులను కొన్నా అవకాశం నీ హద్దే ఆకాశం చేజారకు అవకాశం నీ హద్దే ఆకాశం రాణి రాణి ఏం చేస్తున్నావు? రాణి తలుపు తెరు. రాణి ఎక్కడ దాక్కోవాలి? రాణి రాణి ఎక్కడ దాక్కోమంట త్వరగా చెప్పు. రాణి తలుపు తెరు. రాణి
రాణి లోపల ఏం చేస్తున్నావు? రాణి తలుపు తెరువు. డాడీ ఆగండి, నేను బాత్రూమ్ లో ఉన్నాను. త్వరగా చెప్పు. రాణి వెళ్ళరా? లోపల ఉన్నావా లేదా? రాణి give me answer. రాణి రాణి లోపల ఉన్నావా లేదా? తలుపు తీ. ఉంటే రాణి రాణి వస్తున్నాను డాడ్. రాణి వచ్చేసాను. త్వరగా తీ. ఏంటి డాడీ ఈ టైంలో? లే తప్పు. రేయ్ ఎవడ్రా నువ్వు? ఎక్కడ దాక్కున్నావురా? రేయ్ మరి ఏమైంది? ఎన్ని రోజులుగా సాగుతుంది వ్యవహారం? వదలండి. మాట్లాడబెట్టే మాట్లాడు. చెప్పు. ఎంతకాలం సాగుతుంది? చెప్పండి. వదలండి. కొట్టకండి. వయసులో ఉన్న పిల్లని ఎవరైనా కొడతారా? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నానే. నా ఆశలన్నీ చంపేశావు కదే. ప్లీజ్ నిన్ను వదలండి. చంపేదే పాపం లేదు. ఏమండి? అసలు ఏం జరిగిందండి? రాణి ఏం తప్పు చేసిందని కొడుతున్నారు? ఏం తప్పు చేస్తుందని అడుగుతున్నావా? అదేంటో నీ కూతుర్ని అడుగు. ఎవరో డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చి కులుకుతోంది నీ కూతురు. ఏంటి రాణి? డాడీ చెప్పేది నిజమా? కాదు మమ్మీ. ఏంటి కాదు? చాలు, ఇక నువ్వు చదువుకుంది చాలు. కాలేజీ గీలేజ్ అని కాలు బయటికి పెట్టావో నరికి పోగులు పెడతాను. పోండి, అందరు పోండి. నా కళ్ళ ముందు ఎవరు నిలబడదు. పోండి. ఇదేమన్నా నేరమా? ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే భోంచేయాలి. ఆకలేస్తోందిరా, భోంచేద్దాంరా.
నేను చెప్పేది విను. చెప్పండమ్మా. తీసుకోండి అక్క. అక్కడ పెట్టు. తలుపు దగ్గరకేసిరా. ఎందుకక్క? డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? చెప్పింది చెయ్యివే, తలుపేసిరా. కబురు చెప్పిరా అంటే నీలాంటిదే ఊరంటించొచ్చిందట. ఏదో మాట వరుసకి తోబుట్టు అనుకుంటే నా జీవితాన్నే పంచుకున్నావు కదే. నీ మీద నేనెంత నమ్మకం పెంచుకున్నాను. నిన్నొక పని మనిషిలాగా నేను చూసుకున్నాను. వయసులో చిన్నదానివైనా నిన్నొక తోబుట్టులా ఎంతో ప్రేమగా చూసుకున్నాను కదే. దానికి నువ్వు చూపించిన విశ్వాసం ఇదేనా? నిన్నేను ప్రయోజనం లేదు. నాదే బుద్ధి తక్కువ. పందిని తీసుకొచ్చి పన్నీర్లో పడుకోబెట్టాను కదా, నీ బుద్ధి చూపించావు. ఆ రోజే ఆయన నిన్ను పనిలోంచి తీసేయమని చెప్పారు. నేనే నీ మీద జాలిపడి ఉండనివ్వమని చెప్పాను. పని మనిషిని పని మనిషిలాగే చూసుకోవాలని నా ఫ్రెండ్ చెప్పేది. కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాను. నీకసలు మనసాక్షి అనేదే లేదా? సిగ్గులేని జన్మ. నీ మొహం నాకు చూపించుకో. పోవే బయటికి. నువ్వే వస్తువే బయటికి వెళ్ళమనడానికి? పోనీలే పాపం అని ఊరుకుంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నా మొగుణ్ణి ఒళ్ళో వేసుకున్నదే కాకుండా నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? బయటికి పోవే. అవును, నీ మొగుడు పాలు తాగి పసివాడు ఎత్తుకుని చంకలు కూర్చోబెట్టుకున్నాను. ఛీ, నా భార్య వల్ల నాకే సుఖం దొరకలేదు, ఓ రోగిష్టి దాన్ని నాకిచ్చి కట్టపెట్టారు అని నా కాళ్ళు పట్టుకుని బతిమాలాడు నీ మొగుడు. ఆకలున్న వాడి దాహం తీరిస్తే తప్పు అంటావా? నీ వల్ల కాలేనిది ఏదో నేను చేయగలిగాను. ఓ పాపిష్టిదానా, అన్యాయంగా ఆయన మీద అభాండాలు వేస్తున్నావే. నువ్వు నాశనమైపోతావే. హే, నేను బాగున్నందువల్లే కదే నీ మొగుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన రానివ్వు, ఏం చేయాలో నిర్ణయిస్తాను. హే, నువ్వేంటే నిర్ణయించేది? మేము ఆల్రెడీ నిర్ణయించాం. వచ్చే వారం నాకు నీ మొగుడికి పెళ్లి. అబద్ధం చెప్పకూడదు, ఈ వయసులో కూడా మీ ఆయన చాలా హుషారుగా ఉన్నాడు. అన్ని రహస్యంగానే జరగాలని ఆయన అన్నారు. నేనే అంత నీతో వాగాను. కోసి దుర్మార్గురాలా, ఎంత పనిచేసావే. ఇన్ని చేశాను, బాకీ ఉన్నది చేసేస్తా. నన్ను ఆశీర్వదించక్కో. చెప్పదు, నన్నేం చేయకు, నన్నేం చేయకు.
చేస్తున్నారు? బాత్రూంలో అమ్మ ఏదో గట్టిగా మాట్లాడుతూ ఉంది. అదేం లేదు రాణి, మేము ఊరికే మాట్లాడుకుంటూ నవ్వుకున్నాం. ఓహో అలాగా. జస్ట్ ఇప్పుడే నిద్రపోయారు. రే నేను బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నాను. ఓకే ఆంటీ, నేను బయలుదేరుతున్నాను. బాయ్. అమ్మా అమ్మా
ఏంటాశ అంత డల్గా ఉన్నావు? అక్క ఇలా హఠాత్తుగా మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. నాకు చాలా బాధగా ఉంది. ఏం చేద్దాం, దానికి అంతే రాసి పెట్టుంది. ఏమండి, రాణికో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేద్దామండి. దాని పెళ్లికి ఇప్పుడేం తొందర వచ్చింది? తొందరేం కాదండి. వయసులో ఉన్న ఆడపిల్ల ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు అంటారు. అది కాకుండా ఏంటి అది కాకుండా? అదే ఇంట్లో పెళ్ళేడొచ్చిన అమ్మాయి ఉండగా మనం పెళ్లి చేసుకుంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ మనల్ని ఆడిపోసుకుంటారు. మీకు ఒక అవమానం అంటే అది నాకు కలిపే. అందుకే ఒక మంచి అబ్బాయిని చూసి తనకిచ్చి పెళ్లి చేస్తే మనం ఇక సంతోషంగా ఉండొచ్చు. ఎవరికి భయపడక్కర్లేదు. అక్క ఆత్మ కూడా మన కూతురు సంతోషంగా ఉంది కదా అని శాంతిస్తుంది. మీరేమంటారు? అవును, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. వెంటనే దాని పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను. నేను నా రూమ్కి వెళ్తానండి. ఉండాశ, నేను వస్తా. ఇద్దరం ఎక్కడికి వెళ్ళి ఉంటారు అమ్మాయి గారు? ఎంతసేపు అయినా రాలేదు? చాలా ఘోరం జరిగిందమ్మా. ఆ ఆశానే అమ్మగారిని చంపేసింది. ఏమంటున్నావు రవి? అమ్మగారు చనిపోయే ముందు కరెక్ట్ గా సమాధానం చెప్పదు. నేనే మాట్లాడతాను. ఇదిగో. జాగ్రత్తమా. ఊరికే వదలకూడదు. ఆశా, ఏంటి రాణి మర్యాద లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నావు? నోరు ముయ్యవే. నీకిచ్చేదేంటి మర్యాద? మా అమ్మని చంపడమే కాకుండా మా కుటుంబాన్ని నాశనం చేసేవి.
ఎందుకే మా అమ్మని చంపావు? ఆమె నీకేం ద్రోహం చేసిందే? మర్యాదగా చేసిన తప్పు నొప్పుకుని నువ్వే పోలీసుల దగ్గర లొంగిపో, లేదంటే నీ ఎంత చూస్తాను. రాణి, నువ్వేమంటున్నావు? మీ అమ్మని నేను చంపానా? నటించింది చాలేదే. నువ్వే మా అమ్మని చంపవనడానికి ఎవిడెన్స్ ఉంది. తలగడిపైనున్న రక్త మరకలు నువ్వు అమ్మ మాట్లాడుకున్నవి ఫోన్లో రికార్డ్ అయి ఉన్నాయి. నిన్ను ఇలా అడిగితే ఒప్పుకోవే. ఉండు, పోలీసులకి ఫోన్ చేస్తేనే నీకు బుద్ధి వస్తుంది. వద్దు రాణి, వద్దు. పోలీసులకు ఫోన్ చేయొద్దు. నన్ను క్షమించు. అలా అని బతిమాలతాననుకున్నావా? ఇప్పుడు చెప్తున్నానే, మీ అమ్మని చంపింది నేనే. నీకు అన్ని విషయాలు తెలిసిపోయాయి కదా? అన్ని విషయాలు తెలుసు. మీ అమ్మతో సరిపెట్టేయొచ్చు, నీకే విషయం తెలియదులే అనుకున్నాను. కానీ నిన్ను వదలకూడదే. దేవతలంటే మా అమ్మగారిని చంపుతావా నువ్వు? ఎంత పని చేసావు రవి? అమ్మా, మీరేం దిగులు పడకండమ్మా. అది మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించింది, అందుకే చంపేశాను. అమ్మని చంపింది ఇదే డాడీ. అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. అమ్మగారిని చంపింది ఇదే. చిన్నమ్మగారిని కూడా చంపడానికి ప్రయత్నం చేసింది, అందుకే చంపేశారు. అయ్యగారు, ఎలా అయినా మీ రుణం తీర్చుకోనివ్వండి అయ్యా. అయ్యగారు, నా గురించి మీరేం దిగులు పడకండి. నా వల్లే ఈ తప్పు జరిగింది, నన్ను క్షమించరా రవి. రాణి, నన్ను క్షమిస్తావు కదమ్మా? నేను, మనం, దేశం, ఈ ప్రపంచంలో ఉన్నవాళ్లంతా తప్పకుండా తెలుసుకోవాల్సిందే. మనసు, మమత, బుద్ధి, జ్ఞానం గురించి, వీటి గురించి వేదం ఏం చెప్పిందంటే, కామం అనేది సంసారపక్షంగా వంశవృక్షాన్ని అభివృద్ధి చేసుకోవడానికి. అది శృతి మించితే నీ ఆరోగ్యానికి, నీ జీవితానికే చేటు. అలాగే కామంతో కళ్ళు మూసుకుపోతే అది నిన్నే కాదు, నీ కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. ఈ ప్రపంచంలో మనిషిగా బతుకు, మంచిగా బతుకు, నీతిగా బతుకు, న్యాయంగా బతుకు. నన్ను క్షమించండి.